ఇక కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ పై వైద్యుల తీవ్ర ఆందోళన, తయారీని ఆపేసినట్లు ప్రకటించిన ఆస్ట్రాజెనిక్. మరి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ని మార్కెట్ నుంచి తొలగిస్తున్నట్లు ఆస్ట్రాజెనికా సంస్థ ప్రకటించింది. ఇక వాణిజ్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ అయితే తెలిపింది. ఇక టీకా తీసుకున్న వారిలో థ్రోంబోసిటోపెనియా సిండ్రోమ్ కారణంగా అరుదైన థ్రోంబోసిస్ సహా పలు రకాలైన అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు కంపెనీ అంగీకరించింది. టీకా తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోవడం వంటి దుష్ప్రభావాలు ఏర్పడుతున్నాయని డాక్టర్లు గుర్తించారు. మరి సైడ్ ఎఫెక్ట్స్ని నిర్ధారిస్తూ యూకే దేశ కోర్టులో పత్రాలను అందజేశారు. ఇక ఆ తర్వాత ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్ వ్యాక్సిన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. మరి అధిక సరఫరా వల్ల దీనికి డిమాండ్ తగ్గిందని, మున్ముందు ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి జరగదని వివరించింది. ఇక కోవిషీల్డ్ వ్యాక్సిన్ కోసం గతంలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాలతో ఆస్ట్రాజెనికా ఒప్పందం కుదుర్చుకుంది. ఇక యూకేకి చెందిన ఓ ఫార్మా కంపెనీ సైతం కోవిషీల్డ్ తయారీకి ఒప్పందం కుదుర్చుకుంది. మరి ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్తో రక్తం గడ్డకడుతుందని యూకే కోర్టులో అంగీకరించిన నేపథ్యంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ భద్రతపై వైద్యులు బృందం గురువారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇక అవేకెన్ ఇండియా మూవ్మెంట్ ఏఐఎం బ్యానర్లో అన్ని కోవిడ్ వ్యాక్సిన్లను పరీక్షించాలని, వాటిపై పటిష్ట నిఘా ఉంచాలని వైద్యులు సూచిస్తున్నారు. యూకేకి చెందిన జామిస్కర్ట్ అనే వ్యక్తి 2021లో కోవిషీల్డ్ టీకా వేయించుకున్నారు. ఇక అప్పటి నుంచి అయితే నిత్యం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. మరి వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆయన శరీరంలో రక్తం గడ్డకడుతుందని డాక్టర్లైతే గుర్తించారు. టీకా వేయించినప్పటి నుంచే తనకు సదరు సమస్య వైదిస్తుందని వైద్యులైతే చెప్తున్నారు. మరి వైద్య పరీక్షల్లో ఈ పరిస్థితికి టీకానే కారణమని తేలింది. అతను థ్రోంబోసిటోపెనియా థ్రాంబోసిస్ అనే వ్యాధి బారిన పడినట్లు వైద్యులైతే నిర్ధారించారు. ఇక దీంతో యునైటెడ్ కింగ్డమ్ కోర్టులో పిటిషన్ అయితే వేశాడు.